బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లో చేరికకు రాజయ్యకు లైన్ క్లియర్ అయింది. ముహూర్తం ఖరారు చేసుకున్నారు తాటికొండ రాజయ్య. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆల్రెడీ మాట్లాడారు తాటికొండ రాజయ్య. తెర వెనుక చక్రం తిప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీలో చేరే సభకు సమయం ఇస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. భారీ ఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజయ్య ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తెర వెనుక చక్రం తిప్పారు పొంగులేటి రాజయ్య. కాంగ్రెస్లో చేరటానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీలో చేరే సభకు సమయం ఇస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. భారీ ఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజయ్య ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫోటోగ్రాఫ్ను కూడా చూడవచ్చు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. రాజయ్య కాంగ్రెస్లో పార్టీలో చేరబోయే సమయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎప్పుడు రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? రోహిత్, గుడ్ మార్నింగ్. ఏదైతే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఖరారైనట్టే చెప్పొచ్చు. చేరేందుకైతే ఇప్పటికే బీఆర్ఎస్ వీడిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కొంతమంది ఏదైతే ఇంద్ర వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఇంద్ర వర్గీయులు దాదాపుగా రాజయ్యను వ్యతిరేకించిన నేపథ్యంలో ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తాటికొండ రాజయ్య నిన్న అసెంబ్లీలో మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తను 100% ఒక హామీ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఒక డేట్ ఇస్తాను, ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి వాళ్ళు సిటీలో ఉన్నట్టు వాళ్ళు మాత్రమే పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాము, ఇంకా కొంత రూరల్ జిల్లాకు వచ్చినప్పుడు విద్యాసాగర్ రాజయ్యకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్యకు వస్తున్న హామీ ఏంటి? దాదాపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు హామీ ఇచ్చినట్టయితే తెలుస్తా ఉంది. హామీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్యకు ఒక నామినేట్ పదవి ఇవ్వడంతో సిరిసిల్ల రాజయ్య దాదాపు తప్పుకున్నట్టే తెలుస్తా ఉంది. మరోపక్క రాజయ్య పార్టీలో చేరడం ఇక్కడ చర్చానీయాంశంగా మారింది. నిన్న అసెంబ్లీ హాలులో ఏదైతే ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తను పార్టీలో చేరారు. దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. కలిసిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పడం జరిగింది. పార్టీ ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ ప్రకారం ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి అయితే సీఎం దగ్గర నుంచి హామీ వచ్చినట్టయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న అసెంబ్లీ హాల్లో మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవడం జరిగిందని చెప్పేసి రాజయ్య చెప్తున్నప్పటికీ కూడా దాని వెనకాల పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఉంది. పార్లమెంట్ ఎన్నికల బరిలో రాజయ్యకు ఒక హామీ వచ్చిన నేపథ్యంలోనే పార్టీలో చేరుతా ఉన్నాడు. దానికోసం డేట్ ఫిక్స్ చేసుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలతోటి చేరేందుకైతే ఒక రాజయ్య మాజీ మంత్రి రాజయ్య అయితే ఒక వ్యూహాన్ని అయితే రచించుకుంటున్నాడు. ఇక్కడికే నిన్న అసెంబ్లీ హాల్లో ఏదైతే కలవడం జరిగింది, కేవలం అది మర్యాద పూర్వకంగానే రాజయ్య చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఒక డేట్ అయితే ఖరారైంది, డేట్ ఖరారు చేసుకొని పార్టీలో చేరుతారని చెప్పేసి అయితే రాజయ్య వర్గీయులు చెప్తా ఉన్నారు. రోహిత్, రైట్, అంటే వరంగల్ ఎంపీ టికెట్ ని రాజయ్యకి ఇచ్చే అవకాశం ఉందా? పొంగులేటి ఆ విధమైన హామీలతోనే రాజయ్యను కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారా? తెర వెనుక మంత్రాంగం అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగులేటి నేతృత్వంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే గత ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత పొంగులేటి తోటే ఉంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తన గతంలో పనిచేశాడు కాబట్టి పాత పరిచయాల నేపథ్యంలోనే కలుస్తున్నానని చెప్పేసిన రాజయ్య దాదాపుగా పార్లమెంట్ టికెట్ ఉద్దేశించే తను పార్టీలో చేరుతూ ఉన్నాడు. ఇప్పటికే కార్యకర్తలకు స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి తన ప్రధాన అనుచరులు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఒక దిశానిర్దేశం చేశాడు. పార్లమెంట్ ఎన్నికల హామీ ఇచ్చారు నాకు కాబట్టి నేను పార్టీలో చేరుతా ఉన్నానని చెప్తా ఉన్నారు. మరో పక్క చూసుకున్నట్టయితే అక్కడ స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య వర్గీయులు పెద్ద ఎత్తున రాజయ్యకు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా రాజయ్యకు అసమ్మతిగా ఉన్నటువంటి వర్గీయులు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు రాజయ్య పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి రాజయ్యకు సంబంధించి అసమ్మతి సెగలు స్టేషన్ గన్పూర్ లో చెలరేగుతున్నప్పటికీ కూడా మంత్రి పొంగులేటి ఒక వ్యూహాత్మకంగా నిన్న అసెంబ్లీ హాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని కల్పించి తను ఒక హామీ తీసుకోవడం జరిగింది. ఆ హామీ ప్రకారమే ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యేందుకు మాత్రం రాజయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైట్ విద్యాసాగర్, కాంగ్రెస్ లో చేరికకు రాజయ్యకు లైన్ క్లియర్ అయింది. ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు తాటికొండ రాజయ్య.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు, మాట్లాడారు కూడా. తెర వెనుక మొత్తం ఈ విషయానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజయ్య చేరిక కోసం చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీలో చేరే సభకు సమయం ఇస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భారీ ఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్లో చేరటానికి రాజయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు.